నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. డీలిమిటేషన్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని అంశాలు ప్రస్తుతానికైతే మాత్రం ప్రస్తావనకు వస్తున్నాయి. వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. డీలిమిటేషన్ తెలంగాణ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే దానిపైన చర్చ జరుగుతుంది. ఇక సౌత్ పైన కూడా ప్రభావం కూడా చర్చ జరుగుతుంది. మీరు కొంతకాలంగా మాదిగలకు అన్యాయం జరుగుతుంది సీట్ల విషయంలో, కేటాయింపుల విషయంలో కూడా మాట్లాడుతున్నారు. మరి పెరగబోతున్న సీట్లలో మాదిగలకు ఏ రకంగా పర్సంటేజ్ రావాలి, అలాగే సీట్ల విషయంలో ఏ న్యాయం రావాలని కోరుకుంటున్నారు? ముఖ్యంగా పెరగబోయే సీట్ల విషయంలో మనకంటూ ఒక అంచనా లేదు కాబట్టి దాని గురించి మాట్లాడేది ఏం లేదు. కానీ ఏ పెరిగినా ఇప్పుడున్నట్టున్నా మాదిగలకు తీవ్రంగా అన్యాయం జరుగుతూ వస్తున్నది. కొన్ని ఏళ్ళుగా జరుగుతూ వస్తున్నది. పొలిటికల్గా బాగా దెబ్బ కొట్టితే దానివల్ల లేవలేని పరిస్థితిలో మాదిగలు ఉన్నారు. కాబట్టి దాని నుంచి కాపాడటమే ఈ మాదిగ మహాశక్తి ధ్యేయం. నా మాదిగలు 70 లక్షల మంది ఉన్నారు. 70 లక్షల మంది ఓట్లేస్తే ఓట్లు తీసుకొని వాళ్ళని ఎవరు కూడా గుర్తించే పరిస్థితిలో ఇలా ప్రభుత్వాలు లేవు. దానికి చాలా వ్యక్తిగతంగా నేను చాలా బాధపడతా ఉన్నా. నా కమ్యూనిటీని మరి అన్ని రంగాల్లో తొక్కేస్తున్నారు. దీన్ని నేను సహించలేని పరిస్థితుల్లో ఉన్నాను. తప్పకుండా సహించను కూడా. కాబట్టి మరి నా కులం ఈ 70 లక్షల మంది ముఖ్యంగా రాబోయే కాలంలో ఎక్కడేస్తే అదే గవర్నమెంట్ వస్తుంది. మరి అటువంటప్పుడు మేము ఎందుకు అంత లొంగి ఉండాల్సిన అవసరం ఏముంది? అందుకని జాతంతా ఇలా ఏకమై ముందుకు పోవాలనే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళకు నాయకత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను ఇవాళ ఈ మాదిగ మహాశక్తిని పెట్టడం జరిగింది. జెండా ఆవిష్కరణ కూడా చేయటం జరిగింది. ప్రజల్లోకి కూడా కొద్ది రోజుల్లోనే స్టేట్ అంతా తిరగాలనే ఒక అభిప్రాయం కింద నేనున్నాను. తప్పకుండా నా జాతి, ముఖ్యంగా మా బిడ్డలు ఎంతో కాలంగా అన్ని రకాలుగా దెబ్బతిన్నటువంటి జాతిని రాజకీయ శక్తిని ఇవ్వాలన్నది నా కోరిక. రాజకీయ శక్తి లేకుండా ఏ కులము ఎవరు కూడా బాగుపడరు. ఇప్పుడు ఏ కులం చూసినా, రెడ్లు చూస్తే ఇవాళ బ్రహ్మాండంగా ఉండటానికి కారణం ఏంటంటే అధికారం వాళ్ళ చేతిలో. కమ్మలు కూడా బ్రహ్మాండంగా ఉండటానికి కారణం ఏంటంటే అధికారం వాళ్ళ చేతిలో. వేలమ్మలు కూడా మొన్న 10 ఏళ్ల కింద వచ్చారు. ఇవాళ బ్రహ్మాండంగా వాళ్ళ కులమంతా బాగుపడిపోయారు. కాబట్టి అదే రకంగా మా కులాన్ని బాగు చేసుకోవటం కోసమే ఈ యొక్క మాదిగ మహాశక్తి. ఎవరికి వ్యతిరేకం కాదు. మా కులాన్ని అన్ని రంగాల్లో, ముఖ్యంగా రాజకీయ రంగంలో తీసుకురావటానికే ఈ మాదిగ మహాశక్తి అనేది ఉద్భవించింది, పుట్టింది అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మాదిగ సమస్యల గురించి ఒకవైపు మందకృష్ణ మాదిగ గారు కోట్లాడుతున్నారు, మరోవైపు విశారదన్ మహారాజ్ మాట్లాడుతున్నారు. చాలా సంఘాలు అవన్నీ కూడా. కానీ సంఘటితం అనేది ఒక సమస్యగా మారిపోయింది. ఎవరికి వారిలాగా వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు పెద్దమని చేసుకుని అందరినీ కూడా కలిపే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, లేకపోతే ఏం చేయాలి? నేను ఒక అన్నగా నా జాతి బిడ్డలు ఎవరైనా సరే ఎక్కడున్నా వాళ్ళు ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందరం ఒకటవుదాం. అందరం ఒకటై మన జాతిని ఏకం చేస్తే అందరం మన దగ్గరికి వస్తారు. మనం ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ గెలుస్తుంది. అప్పుడు మన గౌరవం పెరుగుతుంది. ఏ పోస్ట్ అయినా మనం తీసుకునేటువంటి, ఇప్పుడు నిన్న 3 సీట్లు ఉండే, 3 సీట్లు రిజర్వేషన్లో పార్లమెంట్ సీట్లు ఉంటే 1 సీటు కూడా ఇవ్వలే. మరి మనం ఏం చేస్తున్నట్టు? కాబట్టి ఇది మన బలహీనత కిందనే మరి మిగతా వర్గాలు కానీ పార్టీలు కానీ చూస్తున్నాయి. కాబట్టి అట్లా కాకుండా అందరం కలిసిపోదామనేటువంటిదే. నాట్ ఓన్లీ కృష్ణ అండ్ మన విశారదనే కాదు, అన్ని సంఘాల వాళ్ళు కూడా అందరం కూడా కలిసిపోదాం. మీరు అంతా కలిసి నన్ను ఎడ ఉండమన్నా, మీ ఎంబడి ఉండమన్నా ఉంటాను, నాకు వేరే అభిప్రాయం. కానీ కులాన్ని మనం బలోపేతం చేయకుండా మనం కులం బాగుపడే పరిస్థితి లేదు. మనం ఒక బిచ్చగాళ్ళలాగా చూస్తారు, మనల్ని ఒక రాజకీయ ఓట్ల బ్యాంకు లాగా చూస్తుంటే తప్ప మనల్ని పౌరులాగా కూడా చూడటం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి అందరం కలిసిపోవాలనే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ మీ ఛానల్ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక ఆసక్తికరమైన పరిణామం కనిపించింది. మీరు, మీ పక్కన సీఎం గారు అక్కడ నివాళులు అర్పించడం అంబేద్కర్ బొమ్మకు అందరూ కూడా వైరల్గా మారిపోయింది వీడియో. కొంతకాలంగా మీరు ప్రభుత్వంలో ఉన్న సమస్యలని, అలాగే కులాల సమస్యలను కూడా ప్రస్తావిస్తున్నారు, మీ అభ్యంతరాలు కూడా చెప్తున్నారు. ఇదే సందర్భంలో ఒకే వేదికపై ఇద్దరు ఉండడం, దాంతోపాటు ప్రసంగంలో మీ ప్రస్తావన తీసుకొచ్చి నరసింహులన్న మద్దతు మాకున్నది, నరసింహులన్న కూడా మమ్మల్ని కాపాడాలని కూడా ఆయన కొంత
మిమ్మల్ని ఉద్దేశించి కూడా ఒక పాజిటివ్ వర్డ్స్ చేశారు. ఈ సిచ్యువేషన్ మొత్తం కూడా ఎట్లా ఊహించుకోవచ్చు? సంతోషం. మేము మా మాట మీదనే ఉన్నాం. మేము ఏదైతే మాట్లాడామో మేము మీకు మద్దతుగా ఉంటామనేటువంటి మాట దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ ఏదైతే మా జాతి నష్టపోయిందో దాని గురించే కదా మేము బాధపడేది. ఇవాళ ఈ జెండా మాదిగ మహాశక్తి పుట్టింది కూడా ఆ డిమాండ్స్ కొరకే కదా, అవి సాల్వ్ చేసుకోవడానికే కదా. ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి మా కులాన్ని ఓన్ చేసుకోమని అడుగుతున్నాను నేను. మా కులానికి ఉన్న డిమాండ్ చిన్న చిన్న డిమాండ్స్ ఉన్నాయి. మేము కరపత్రాల ద్వారా చెప్పాము, తర్వాత అందశ్రీ మీటింగ్లో కూడా చెప్పాము, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. దయచేసి ఈ కులాన్ని మీరు ఓన్ చేసుకోండి, మా డిమాండ్స్ను మీరు సాల్వ్ చేయగలిగితే నేను చెప్పిన మాట మీద మేము నిలబడి ఉండటానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు ఒకటి గమనించాలి, మాకు ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నారు అమరవీరుల తల్లిదండ్రులు. వాళ్ళ పరిస్థితి ఏందని నేను అడుగుతున్నా. వాళ్ళు చనిపోతే ఎటువంటి పరిస్థితి వస్తుందో ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకు అంత జాతి కోసమే చచ్చారు కాబట్టి, మలమల మాడి చచ్చిపోయినారు కాబట్టి, పెట్రోల్ పోసుకొని మరీ చచ్చారు కాబట్టి, మరి వాళ్ళని ఎట్లా మర్చిపోతాం సార్? మా జాతి కోసం బతికినటువంటి ఆ జాతి బిడ్డలని ఖచ్చితంగా మేము గౌరవించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కనీసం ఒక కుటుంబానికి ₹1 కోటి ఇవ్వమని అడిగాము. వాళ్ళ పేరు మీద ఒక స్తూపం కట్టుకుంటామని చెప్పాము. ఒక 10 ఎకరాల భూమి ఇస్తే ఒక మాదిగ భవన్ కట్టుకుంటామని చెప్పాము. అందరికి ఇచ్చారు, అన్ని కులాలకు ఇచ్చారు, మాదిగోళ్ళకి తప్ప. అన్ని కులాలకు ఇచ్చారు. కేసీఆర్ అన్ని కులాలకు ఇచ్చారు, మాదిగోళ్ళకి తప్ప. మరి మీ గవర్నమెంట్లో మేము అడుగుతున్న డిమాండ్స్ ఏంటి సార్? ఎంఆర్పిఎస్లో ఈ వర్గీకరణ కోసమే కేసులు పెట్టబడినటువంటి తమ్ముళ్ళు ఇంకా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. కేసులు విత్డ్రా చేయండి, దానివల్ల మా కులం వాళ్ళు సంతోషపడతారు కదా. మీరు వర్గీకరణ చేశారు, చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాం, ఇప్పుడు కూడా వ్యక్తం చేస్తున్నాం. కానీ మాకు 3 సీట్లు పార్లమెంటు సీట్లు వస్తే కూడా ఒక్క సీటు కూడా మాకు ఇవ్వకపోతే కూడా నాలాంటి పెద్ద మనిషి ఉండి 70 ఏళ్ల వయసు ఉండి 6 సార్లు గెలవగలిగిన వ్యక్తిని, పోరాటం చేసే జీవితం అంతా కొనసాగిన వ్యక్తిని నేను ఎట్లా ఉత్తగా ఉండాలి? నా కులానికి మరి ఏది అడగకుండా నేను ఉండలేను కదా. మరి అటువంటప్పుడు మీరు ముందటికొచ్చి ఈ సమస్య మీద పరిష్కారం చేద్దామని మాదిగల మీటింగ్ పెట్టమని చెప్పారు. పెట్టండి, అటు మాళ్ళ మీటింగ్ కూడా పెట్టండి, మేము ఒకరికి వద్దనేటోళ్ళం కాదు. కాబట్టి తప్పకుండా మీరు మాదిగల మీటింగ్ పెడితే దాంట్లో మీరు ఈ డిమాండ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయగలిగితే బ్రహ్మాండంగా ఈ మాదిగ జాతి ఖచ్చితంగా ఏ విధంగా పట్టుకురావాలనో, ఏది ఇంకా వన్ సైడ్గా ఉండి కూడా నిలబడగలిగి రేపు రాబోయే కాలంలో మేము పార్టీ పరంగా నిలబెట్టడానికి, మళ్ళీ కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడటానికి మేము చేయగలుగుతాం. కానీ మాకు ఈ పనులు చేయకుండా ఉట్టి ముచ్చట్లు మాకు చెప్తే మేము వినటందుకు కూడా సిద్ధంగా లేం. ఓఎస్ మీరు చెప్పిన బాధ్యత ఖచ్చితంగా ఎవరెవరు ఏమేం చేస్తారో మాకు తెలియదు కాదు, వినరా? కాబట్టి ఆ సంగతి కూడా చూస్తాం. ప్రజలు నిలబడడానికి ఎవడేం చేస్తాడు సార్? ప్రజలను నిలబెట్టే బాధ్యత నాది. 70 లక్షల మందిని వన్ సైడ్గా నిలబడి రేపు పొద్దున ఓటేపిచ్చే బాధ్యత నాది. అదొకటే కాదు, మమ్మల్ని ఎవరు ఓన్ చేసుకుంటారో మరి వాళ్ళకే మేము చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మా కులం నష్టపోతున్నది కదా. 3 సీట్లు పార్లమెంట్ ఇస్తే మాకు ఇవ్వలేదు, ఇవాళ కౌన్సిల్లో మా వాళ్ళు లేడు. రెండోది అంటే పార్లమెంట్లోనైతే పూర్తిగా మాదిగోడు అనేటోడే అక్కడ చేరకుండా చేసినటువంటి దుర్మార్గమైన కుట్ర నా జాతి మీద చేశారు. ఎట్లా సార్ ఇది న్యాయం కాదు. అసెంబ్లీలో 5-6 ఉంటారా మా వాళ్ళు? ఏ 10-12 ఉండాల్సినటువంటి మాదిగలకి అసెంబ్లీలో ఇవాళ 4-5 ఉన్నారు. ఇది ఎంత బాధాకరం సార్. కాబట్టి చట్టసభలలో లేనటువంటి కులం ఏదైనా అది నిర్వీర్యమైందని అంబేద్కర్ చెప్పాడు. కాబట్టి మేము మా డిమాండ్ అల్లా మా జాతిని ప్రేమించండి, మా జాతిని ఆదుకోండి. మేము మాలల మీద కూడా మేము వ్యతిరేకం కాదు, వాళ్ళు తిన్నకాడికి చాలు, చాలా అయిపోయింది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఇన్నేళ్ల నుంచి రిజర్వేషన్ అంతా ఒక కులానికే వెళ్ళింది పొలిటికల్గా. అప్పుడు వాళ్ళ కులం బాగుపడదు. 50 ఏళ్ళు వాళ్ళు మాకంటే ముందున్నారు, 50 ఏళ్ళు మేము వెనుకకున్నాం. ఇప్పుడైనా మమ్మల్ని ఈ సరిసమానంగా బతకడానికి వీలుగా మీరు సహకరించాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తూ ఉన్నా. ఈ మాదిగ మహాశక్తి ఇవాళ
అన్ని నియోజకవర్గాల్లో అంతటా కూడా మేము 50,000 మంది ఉన్నాం తమ్ముడు. మరి అటువంటిప్పుడు మేము లేకుండా ఏ పార్టీ అయినా గెలుస్తుందా? ఏ ఎమ్మెల్యే అయినా గెలుస్తాడా? మీరు అది గమనించాలి. పార్లమెంట్లో కూడా గెలుస్తారా? గమనించాలి. అందుకే నేను ఈ యొక్క మహాశక్తి ద్వారా రాష్ట్రమంతా తిరగాలనుకుంటున్నా. మా మాదిగలందరినీ ఏకం చేయాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డికి మీకు పెద్ద గ్యాప్ వచ్చిందని వార్తలు వచ్చిన సందర్భంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇద్దరు ఒకే దగ్గర ఉండడం, ఒక పలకరించుకోవడం కూడా ఇదంతా కూడా ఒక సెట్ అయిపోయినట్టేనా? మీ గ్యాప్ ఇంకేమైనా కొనసాగుతుంది? లేదు లేదు, అట్లా కాదు. ఆయన నేను అక్కడ నిలబడ్డాను, పాపం నేను ఎప్పుడు కనబడ్డా మర్యాదగా మాట్లాడతాడు. అది దాని విషయంలో వేరే అభిప్రాయం లేదు. ఓకే. ఇది ఎట్లా ఉందంటే ఇక సరే ఆయన పిలిచాడు, నేను వెళ్ళాను, ఇద్దరం కూడా దండేశాం. దండేసిన తర్వాత నేను నాకు గుట్టలో అంబేద్కర్ జయంతి సందర్భం కొన్ని ప్రోగ్రామ్స్ ఉండే, నేను మా ఎమ్మెల్యే గారు కలిసి కూడా ఆ కార్యక్రమాలన్నీ రాత్రి 9-10 దాకా అక్కడే ఉన్నాను. నేను అనేది ఏంటంటే ఆయన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఎక్స్ప్రెస్ చేశాడో మీటింగ్లో, ఖచ్చితంగా ఆయన కోరిక ప్రకారంగా మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా జాతి కోరికలు నెరవేర్చడానికి మీరు సిద్ధంగా ఉండాలి కదా. మా రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యావు, ఈ రెండు కులాల మధ్యలో ఉన్నటువంటి ఈ తేడా ఎందుకు ఉన్నదనేది మీరు ఆలోచించాలి కదా. ఒకటి, మొత్తంగానే మా కులాన్ని పక్కన పెట్టే పరిస్థితి ఉంటే మేమేం చేయాలి? ఏ రకంగా మేము ముందుకు పోగలుగుతాం గమనించాలి. అందుకని ఆయన ఆ విధమైన మాటలు మా మీద నమ్మకంతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. దాని గురించి వేరే అభిప్రాయం లేదు. మాకు వేరే అభిప్రాయం ఉంటే కదా సార్, మాకు ఎజెండా తయారు చేసుకున్నాం, ఇక తప్పదు. అర్థమైందా? మాదిగల ఎజెండా ఏంటి అంటే మా కులం బాగుపడాలి. కేవలం కులం కొరకు మాట్లాడేది తప్ప మరొకటి కాదు. రాజకీయ ఎజెండా అది కూడా. ఏదో మాకు ఇల్లు కావాలి, మాకు అది కావాలి, అది కాదు. రాజకీయ ఎజెండా. మా కులం అన్ని సంస్థలలో మా వాళ్ళు ఉండాలి, చట్టసభలలో మా వాళ్ళు, మా జనాభా ప్రాతిపదిక ప్రకారం మేము ఉండాలి కదా సార్. ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉండకపోతే పోరాటం చేస్తాం. ఈ మధ్యకాలంలో సుప్రీం తీర్పు అయితే మాత్రం దేశవ్యాప్తంగా 20 రోజులు అవుతున్నా కానీ విపరీతంగా ఆ అంశంపై చర్చ జరుగుతుంది. ఎస్సీలు క్రిస్టియానిటీ వైపు చేరితే మాత్రం ఇక ఎస్సీ హోదా అనేది రద్దు అవుతుంది, ఎస్సీ ఫలాలు వాడుకునే అవకాశం ఉండదంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం అభ్యంతరాలు వస్తున్నాయి. కొంతమంది మద్దతు కూడా ఇస్తున్నారు. మీరు ఎట్లా విశ్లేషణ చేస్తారు? ఏది క్రిస్టియన్స్కా? క్రిస్టియన్స్ ఎవరు సార్? దళితులే కదా. మరి దళితులు అని పిలువరా క్రైస్తవులు అయితే? ఏమన్నా వాళ్ళను పిలిచి ఇట్లా పీటేసి కూర్చుని పెడతారా? దళితులే. కాకపోతే మీరు స్కూల్కు రానియకపోతుంది, మరి గుడికి రానియకపోతుంది, ఊళ్ళో తిరగనీయకపోతుంది, అంటుకోకపోతుంది, ముట్టుకోకపోతుంది. వాడేదో మనసు ఆనందం కోసం ఒక మతంలో క్రిస్టియానిటీలో చేరితే మీరు రానియరు, అమ్మ పెట్టది, అడక తిననీయదటి. ఎట్లా సార్ ఇది? ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఆ రకంగా క్రిస్టియానిటీని దళితులను వేరు చేసి చూసే పద్ధతే మంచిది కాదు. కాబట్టి ఇది తప్పకుండా సుప్రీంకోర్టు దీంట్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి, మోడీ గారు ఇన్వాల్వ్ కావాలి. అయ్యి వాళ్ళను కూడా దళితులుగానే ట్రీట్ చేయాలి. అన్ని అవకాశాలు దళితులు పొందినట్టే వాళ్ళు కూడా పొందాలి. మతం మారితే కులం ఏమైనా మారుతుందా? వివక్ష మారే అవకాశం ఉంటుందా? ఎక్కడ మారుతుంది సార్? మాలోడైనా పిలుస్తారు, మాదిగోడైనా పిలుస్తారు. ఎవరు ఇప్పుడు ఆయనకి పెద్ద పిట్టేసి కూర్చుని పెడతారా? క్రిస్టియన్ అయితే అట్లా కాదు కదా. కులం ఎక్కడ పోదు, కులాన్నే పట్టి పిలుస్తూ ఉంటారు. మాదిగోళ్ళు మాలోళ్ళు ఏదైతే కులపరంగా వివక్షకు గురి అవుతా ఉన్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది వాళ్ళకు కూడా. కాబట్టి వాళ్ళను ఆ రకంగా వేరు చేసి చూడటం మంచిది కాదు ప్రభుత్వం కూడా అని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న ఏపీ సంబంధించిన రఘురామకృష్ణరాజు అయితే మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో టికెట్లు కావాలంటే మీరు ఇక ఆలయాలకు వెళ్ళాలి, చర్చిలకు బదులు దశమ భాగం ఎవరైతే ఇస్తారో వాళ్ళకైతే మాత్రం టికెట్లు ఇచ్చేదే. మీరు నిరూపించుకోవాలంటే హిందూ దేవాలయాలకు వెళ్ళాల్సిందే, లేకపోతే మాత్రం మిమ్మల్ని క్రిస్టియన్స్గా చేసినట్టు మీకు టికెట్లు అయితే ఇచ్చేయలేదు అని చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు మంచోడే కానీ ఎందుకో ఈ మధ్యలో అట్ట తయారయ్యాడు ఆయన. ఆయనకి ఏం పని అండి? ఈయనెవరు ఆర్డర్ వేయటానికి? ఇంట్లో ఉండాలి, అందులో ఉండాలని చెప్పేందుకు ఎవరిచ్చారా? అక్క ఎవరిచ్చారా ఆయనకు? ఆ రకంగా మాట్లాడదు పెద్ద మనిషి. ఆయన పట్ల మాకు గౌరవం ఉంది, కానీ ఎందుకట్లా మాట్లాడుతుండో అర్థం కాదు. రేపు గెలవమని ఆయన్ని, రేపు మళ్ళీ వచ్చే ఎన్నికలు ఉంటాయి కదా, గెలవాలి కదా. మరి ఇదంతా ఇట్లా మాట్లాడొద్దు.
విడదీసి మాట్లాడొద్దు. హిందువులు మన వాళ్ళే, క్రైస్తవులు మన వాళ్ళే. హిందూ మతంలో ఉన్న దళితులు మన వాళ్ళే, క్రైస్తవ మతం తీసుకున్న వాళ్ళు ఏ పరిస్థితుల వల్ల మతాన్ని పోయినరో ఆలోచించలేక ఇట్లా మాట్లాడితే ఇట్లా అంత అవమానకరంగా అట్లా రఘురామ్ గారు అట్లా మాట్లాడొద్దు అనేది నేను తెలియజేస్తా ఉన్నది. మంచి పద్ధతిగా పెద్ద మనిషి నువ్వు అటెట్లా మాట్లాడుతావు, వాళ్ళను రిస్ట్రిక్ట్ చేసి ఇట్లా ఉండాలి అట్లా ఉండి చెప్తాను నువ్వెవరా, నాకు అర్థం కాదు, అది కరెక్ట్ కాదు. మాదిగలంతా ఐక్యంగా ఉండాలి, మాదిగలకు అన్యాయం జరుగుతుంది, వివక్ష జరుగుతుందని మీరు మాట్లాడుతుంటే మందకృష్ణ మాదిగ గారు ఒక కొత్త అంశాన్ని తెరపై తీసుకొచ్చారు. కుల రహిత సమాజం కావాలి, కుల వ్యవస్థను మొత్తం రద్దు చేయాలి, మాకు రిజర్వేషన్లు కూడా అవసరం లేదు, ఈ వివక్ష పోవాలని కూడా ఒక అంశాన్ని తీసుకొస్తారు. నిజంగా కుల వ్యవస్థ రద్దు అంటూ ఆయన వరుసగా చేస్తున్న ప్రసంగాలను ప్రకటనలు కరెక్టేనా ఎట్లా చూస్తారు? కుల వ్యవస్థ పోవాలండి, కుల వ్యవస్థ పోవాలి, మనుషులందరూ ఒకటే అనేటువంటి భావన రావాలి, అందరం ఒకటే అని భావన. అది అంబేద్కర్ చెప్పింది కూడా అదే కదా. కాబట్టి కుల నిర్మూలన మీద కూడా ఆయన వారు ఒక బుక్కే రాశారు ఆయన. నేను అనేది ఏంటంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా పోగలిగితే ఈ దేశంలో ఇప్పటికే ఎంతో బ్రహ్మాండంగా ఉండేది. విన్నారా, ప్రధానమంత్రులైన వాళ్ళు, దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఆ దిశగా ఆలోచించకపోవటం వల్లనే దళితులకు ఈ రకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మాదిగలు వాస్తవంగా అన్టచబుల్స్ ఎంత మనోవేదన అనుభవించారో మరి అది కూడా ఆలోచన చేయాలి కదా. అవన్నీ ఆలోచన చేయకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు ఎవరు కూడా. కుల వ్యవస్థ పోవాల్సిందే, కుల వ్యవస్థ పోతేనే మనుషులందరం ఒకటిగా ఉంటాం, హాయిగా ఉంటాం. అది పోవాలంటే ఎవరైతే దీనికి కారకులైనరో వాళ్ళే ముందుకు వచ్చి మాట్లాడాలి. అది నేను చెప్పి బ్రాహ్మణులే మొత్తం కుల వ్యవస్థను పెంచి పోషించడంలో కారణమైంది, బ్రాహ్మణుల వల్లే ఈరోజు కూడా ఇంత వివక్ష కారణమైంది. అందుకోసమే ఈ వ్యవస్థ రద్దు కావాలంటూ కూడా ప్రధానంగా బ్రాహ్మణులను టార్గెట్ చేస్తూ మందకృష్ణ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. సరైందేనా? ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. అది పెట్టిన కాలంలో ఈ బాపనులు ఏం లేరు. మనం అనుకుందాం, జనరేషన్స్ అన్నీ మారిపోయినాయి. కాబట్టి వాళ్ళు కూడా వ్యవస్థ గురించి ఆలోచించాలనేటువంటిది మన విజ్ఞప్తి. బ్రాహ్మణులైనా ఇవాళ నేను యాయగుట్ట నేను 30 ఏళ్ళు అక్కడ ఉండి పరిపాలన చేశాను. పాపం మేము అన్నదమ్ముల్లాగా ఉంటాం. అది కాదు ప్రశ్న. కుల వ్యవస్థ అనేటువంటిది తెచ్చింది ఎవరు, పెట్టింది ఎవరు? ఇప్పుడు ఆ చర్చకు పోతే ఇప్పుడు తెగేది కాదు. కానీ కుల వ్యవస్థ ఉండదు. ఆ విషయంలో బ్రాహ్మణులైనా ముందుకు రావాల్సిందే, అగ్రవర్ణాలు ఎవరైనా ముందుకు రావాల్సిందే. ఇది ఎట్టుందంటే ఇప్పుడు తెలివి కల్లోడు అందమా, తెలివి లేనోడు అందమా? ఈ కుల వ్యవస్థ పెట్టినోడు చలన నుంచి అంట అగ్రవర్ణాలు పుట్టిన చెప్పి, క్షత్రియులు భుజం నుంచి, వైశ్యులు కడుపులో నుంచి, శూద్రులు పుడతారా? మనుషులు ఎట్లా పుడతారో కూడా తెలియకుండా అజ్ఞానంగా మాట్లాడే మాటలు ఇవి కూడా నమ్ముతారా? ఇట్లాంటి మాటలు ఉన్నాయి. అయితే అంత కాలం గతించింది కదా, కొంత మార్పు వచ్చింది కదా. ఈ మార్పులో భాగంగా ఈ కుల వ్యవస్థ అనేటువంటిది ఉండకూడదు. అంటే అసలు మీరు కలుపుకపోతే వేరే మతంలో కూడా ఎందుకు పోతారండి? మీరు కలుపుకోకపోవడం వల్ల మీరు గుళ్ళకు రానియొద్దు, బలకు రానియొద్దు, నాడవద్దు, ముడ్డుకో, ముంత, మూతికో, ఇది ఇవన్నీ ఏంది? ఇది ఈ రకమైన అజ్ఞానపరమైనటువంటి ఆలోచన చేయటం వల్లనే ఇవాళ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది, తిరుగుబాటు వచ్చింది, వ్యవస్థ మీదనే తిరుగుబాటు వచ్చింది. ఇవాళ ఎందుకు నక్సలైట్లో పోతారు సార్? వాళ్ళు అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? కానీ ఈ వ్యవస్థలో ఉన్న లోపాల వల్లనే వాళ్ళు ఆ రకమైన నిర్ణయాలు జరుగుతున్నాయి. లోపాలు లేని వ్యవస్థను తయారు చేయండి, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటాం అందరం. కాబట్టి కుల వ్యవస్థ అనేటువంటిది పోవటం అనేది చాలా అవసరం. చివరిగా మహిళా రిజర్వేషన్ల అంశం మీరు ఎప్పటి నుండో చూస్తున్నారు. 33% అంటూ కూడా చాలా ప్రభుత్వాలు ప్రకటన చేయడం ఆగిపోవడం. ఇంకా మొత్తానికైతే మాత్రం ఆ బిల్లు 16వ తారీఖున పార్లమెంట్లో రాబోతుంది. ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఇష్యూను చూసిన వాళ్ళుగా ఏం చెప్తారు మహిళా బిల్లు గురించి? మహిళల కోసమే అంబేద్కర్ రిజైన్ చేసాడు మంత్రి పదవి నుంచి. ఓకే, వినరా? కాబట్టి మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు ఉండాలనేటువంటిది మహిళలు కానీ పురుషుల్లో కూడా జ్ఞానవంతులైన వాళ్ళందరూ ఇదివరకే చెప్పున్నారు. ఇవాళ గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది హర్షించదగ్గ విషయం. ఇది మోడీ గవర్నమెంట్. కాబట్టి ఇక వాళ్లకు చట్టసభల్లోకి వాళ్ళు రాగలిగితే చాలా సంతోషంగా చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు మీరు లోకల్ బాడీలో కూడా బ్రహ్మాండంగా మార్పులు వచ్చినాయి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు
బ్రహ్మాండంగా మహిళలు బ్రహ్మాండంగా ఇలా నాయకులు అవుతున్నారు, చదువుకున్న వాళ్ళు కూడా నాయకులు అవుతున్నారు, పీజీలు చేసిన వాళ్ళు కూడా ఇలా వస్తున్నారు రాజకీయాల్లోకి. చాలా సంతోషం. అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్యేలుగా మరి 33%, 33%. మరి వాళ్ళు మహిళలు అసెంబ్లీకి వచ్చినా పార్లమెంట్కి వచ్చినా ఎంత గొప్ప మార్పు సార్ అది. కానీ నేననేది ఏంటంటే మరి దాంట్లో కూడా వాళ్ళ భార్యలను తీసుకురావడం, లేకపోతే వాళ్ళ చుట్టాలను తీసుకురావడం, ఇటువంటివన్నీ చేస్తే మాత్రం మళ్ళీ అది కలుషితం అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఈ వ్యవస్థలో చదువుకున్న వాళ్ళకి అన్ని కులస్తులకి ప్రాతినిధ్యం ఉండేటట్టు చూడాలనేది నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా దళితులకు ప్రధానంగా మాదిగలకు అన్యాయం జరుగుతుంది. రాజకీయ ప్రాధాన్యత అయితే దక్కాల్సిన అవసరం ఉంది. అందుకోసమే నేను ఎంఎంఎస్ను తీసుకొచ్చాను. ఇప్పటికైనా రాజకీయంగా ఎదిగితే అన్ని రకాలుగా కూడా ఎదిగే అవకాశం ఉంది. డీలిమిటేషన్ వల్ల మాత్రం ఎన్ని అయినప్పుడు కూడా మాకు రావాల్సిన సీట్లు మాకు దక్కాలి. ప్రధానంగా ఎస్సీలో మాత్రం మాదిగలకు అన్యాయం జరుగుతుంది. ఆ రకంగా ప్రభుత్వం ఆలోచన చేస్తే 70 లక్షల మంది కూడా కాంగ్రెస్ సర్కారు కూడా అండగా ఉంటారు. ఆ బాధ్యత నేను తీసుకుంటానంటూ కూడా సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి మోత్పల్లి నరసింహ గారు అంటున్నారు. చూడాలి మరి ప్రభుత్వం మరి ఎప్పటి నుంచో ఈ అంశం కూడా తెరపైకి వస్తుంది. ప్రధానంగా పార్లమెంటులో ఎంపీలు కూడా లేకపోవడం కూడా చాలా చర్చ కూడా జరుగుతుంది. ఈ విషయంలో మరి వచ్చే దాంట్లో ఏమైనా రిక్రూట్మెంట్ విషయంలో మాదిగలకైనా న్యాయం జరుగుతుందా లేదా అనేది మాత్రం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మాత్రం ఆధారపడి ఉంటుంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.